వెల్కమ్ టు బాలస్ ఇటాలియా. నా పేరు బాలాజీ. నేను ఇటలీలో గత 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మీకు ఇటలీ స్థితిగతులను, ఇటలీ పరిస్థితులను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో అదొక కొత్త ఎన్విరాన్మెంట్ అనమాట. ఇండియా నుంచి డైరెక్ట్గా ఇటలీకి వచ్చేసేసరికి నేను ఇంతకుముందు ఎప్పుడు ఏ దేశానికి పోలేదు. ఫస్ట్ టైం రావడం ఇటలీకి రావడం జరిగింది. సో ఇటలీలో నేను ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో సేమ్ ఇండియాని ఇటలీకి చిన్న తేడా ఏంటో తెలుసా మీకు? ఇండియాకు ఇటలీకి తేడాలు ఏంటో తెలుసా? ఇండియా ఇటలీ రెండు ఒకటే కంట్రీసా? అట్ట ఇది అయితే దానికి ఎందుకు ఈ పేరు, దీనికి ఎందుకు ఆ పేరు పెట్టలేదు అనుకుంటారు. అలా ఏం కాదండి. జాగ్రఫికల్గా చూసుకుంటే కానీ ఇటలీ యూ కెన్ కంపేర్ విత్ ఇండియా. అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా ఎలా ఉంటాయంటే మోర్ ఆర్ లెస్ నీకు ఇండియాలో ఎలా ఉంటాయో ఇటలీలో కూడా అలానే ఉంటాయి. వాళ్ళకి మనకి ఒక చిన్న తేడా ఏమన్నా ఉందంటే కలర్ తేడా, కరెన్సీ తేడా, పాస్పోర్ట్ తేడా. అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో వాళ్ళు మనకు కలిసే ఉంటారు. ఇటలీకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అడ్రియాటిక్ సీ ఉంటుంది, రైట్ సైడ్ తీసుకుంటే మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ ఉంటుంది. అదే ఇండియాలో తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్కి వచ్చేసరికి నీకు అరేబియన్ సీ ఉంటుంది. సో ఇండియాకి ఏ విధంగా కింద ఒక ఐలాండ్ ఉంటుంది కదా శ్రీలంక అనేసి, ఇటలీకి కూడా ఒక ఐలాండ్ ఉంది. దాని పేరు ఏం పేరు అంటే సిసిలీ. అంటే శ్రీలంక సపరేట్ కంట్రీ, బట్ ఇటలీ అంటే ఇట్స్. సో నార్త్కి వచ్చేసరికి ఇటలీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే ఇట్లా ఇటలీ వచ్చేసి 2 విధాలుగా విభజించబడింది. ఎట్లయితే మన ఇండియా విభజించబడిందో నార్త్ ఇండియా, సౌత్ ఇండియన్కి కల్చర్ ఎలా ఉంటుందో నార్త్ ఇండియాకి కల్చర్ అలాగే ఉంటుంది. అంటే డిఫరెంట్ ఉంటుంది కదా. సేమ్ ఇటలీలో కూడా అంతే. సౌత్ ఇటాలియన్ కల్చర్ ఒకలాగా ఉంటుంది, నార్త్ ఇటాలియన్ కల్చర్ ఒకలాగా ఉంటుంది. మరి ఏ భాష మాట్లాడతారు వాళ్ళు? నార్త్ ఇటలీలో ఇటాలియన్ మాట్లాడతారు, సౌత్ ఇటలీలో కూడా ఇటాలియన్ మాట్లాడతారు. బట్ కాకపోతే ఆ డైలెక్ట్స్ ఉంటాయన్నమాట. డైలెక్ట్స్ అంటే ఏంటి? మన వాళ్ళు కదా మాట్లాడతారు కదా, యాస భాషలు అన్నట్టు. కడప వాళ్ళు రకంగా మాట్లాడతారు, అనంతపురం వాళ్ళు రకంగా మాట్లాడతారు. ఏమండి వచ్చారండి, తిన్నారండి అని గోదావరి వాళ్ళు ఎట్ట మాట్లాడతారు, అట్లా ఇక్కడ కూడా అంతే అనమాట. డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కానీ బాగా వెల్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇటలీలో అంటే నార్త్ ఇటలీలో, లైక్ టూరిన్, మిలాన్, వెరోనా, మొదేనా. అసలు ఒక్కొక్క సిటీ దాని యొక్క ఫేమస్. అంటే ఎట్లా చెప్పాలి, తిరుపతికి వస్తే లడ్డు ఫేమస్. ఇక్కడ ఎమిలియా రొమానియాకి వెళ్తే కానీ డుకాటి బైక్ ఫేమస్. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరకు వస్తే పులిహోర ఫేమస్. ఇటలీలో పొంతెదెరా అనే ఒక సిటీకి వస్తే కానీ అప్పి ఆటోలు ఫేమస్. అప్పి ఆటోలకి ఇటలీకి సంబంధం ఏంటంటే కానీ చెప్తాను చూడండి. ఇండియాలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు 2002 ఆ సమయంలో వచ్చేసరికి చాలా చిన్నపిల్లలు ఉన్నప్పట్లో. అప్పుడు ఏంటంటే కానీ నీకు ఎక్కడ చూసినా కానీ ఆటోలు అనేవి వచ్చాయి. ఫస్ట్ టైం కొత్తగా మీకు గుర్తున్నట్టు అప్పి ఆటోలు అనేసి. మా అనంతపురం జిల్లాలో అయితే అప్పి ఆటోలు అంటారు వాటిని. పియాజో కంపెనీ. అది ఇటలీకి వచ్చి చూసేసరికి నేను ఆటోలు నాకు చాలా కనపడ్డాయి. ఏందబ్బా ఇటలీ ఏంది, ఆటోలు ఏంది అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆటోని కనిపెట్టింది ఇటలీలోనే. ఆటో యొక్క అవసరాన్ని గుర్తించింది ఇటలీ వాళ్ళు. ఎందుకు గుర్తించారంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ నీకు కార్ కొనే అంత స్తోమత లేదనమాట ఇటాలియన్స్ దగ్గర. ఎందుకంటే వీళ్ళు యాక్సిస్ అలైడ్ పవర్స్ అని వినే ఉంటారు కదా చిన్నప్పుడు 10th క్లాస్లో. అలాగా వీళ్ళు యాక్సిస్ పవర్స్ కింద ఉండేవాళ్ళు. యాక్సిస్ పవర్ కింద వచ్చేసి జపాన్, జర్మనీ, ఇటలీ ఒక గ్రూప్లో ఉండేటివి. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు నీకు భారీగా నష్టపోయారు. సో ఇక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరైనా వర్క్ వెళ్ళాలనుకుంటే కారు కొనాలి లేదా బండి కొనుక్కోవాలి. సో అప్పట్లో ఆ సందర్భంలో వీళ్ళకు మార్కెట్లో ఇవి లేవన్నమాట. కొత్తగా కార్లు కొత్త వెహికల్ లేదనమాట. సో దే హ్యావ్ డిజైన్డ్ దిస్ ఆటో. ఎందుకు డిజైన్ చేశారు? కారు కొనుక్కుంటే సరిపోతుంది కదా, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే. అప్పట్లో కారు కొనాలంటే బాగా డబ్బులతో కూడుకున్న విషయం. సో పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇటలీలో. సో వారి కోసం అనేసి ఈ ఆటో అనేది డిజైన్ చేశారు. ఈ ఆటో ఎక్కడ డిజైన్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ పీసా. అందులో ఒక ప్రొఫెసర్ ఈ కొత్త రకమైన డిజైన్తో వచ్చాడు. ఈ డిజైన్ పేరు ఏంట్రా అంటే ఆపే.
APE, ఆపే. ఆపే అంటే ఏంటి తెలుసా? చింపాంజీ అని వినే ఉంటారు కదా. డాన్ ఆఫ్ ద ఏప్స్, రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఏప్ ఎంత బలంగా ఉంటుందో ఈ మన సృష్టించబోయే ఒక ఆటో రిక్షా లాంటి వెహికల్ కూడా అంత బలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక డిజైన్ అనేది రెడీ చేసుకొని దే కేమ్ టు ద మార్కెట్ అండ్ దే సక్సెస్ ఇట్ లైక్ ఎనీథింగ్. బట్ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అది ఇటలీలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాపులారిటీ పడిపోయిన తర్వాత కిందికి పడిపోయింది. ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి అనమాట. అప్పేలు ఎంతగా ఎంటర్ అయ్యాయంటే అవి నిజంగా ఇండియా ఆటోలు అనుకునేలాగా ఫీల్ అయిపోయారనమాట. సో ఆటోలు అనేటివి ఇటలీ సొంతం. ఇటలీలో నేనుంటున్న ఊరి పక్కన పోంతెదేరా అనే ఊర్లో ఆటో కంపెనీ ఉంది. ఆ ఆటో కంపెనీ వాళ్ళు ఏమేమి రెడీ చేసేవాళ్ళు అంటే విమానాలు, రెండో ప్రపంచ యుద్ధానికి విమానాలు, ఇటాలియన్ ఆర్మీకి యుద్ధ విమానాలు రెడీ చేసేవాళ్ళు. దాని తర్వాత నీకు హెలికాప్టర్లు ఇలాంటివి రెడీ చేసేవాళ్ళు. దాని తర్వాత కంపెనీ ఫాలో అవుట్ అయిపోయిన తర్వాత దే కేమ్ అప్ విత్ న్యూ ఐడియా. వెస్పా అని ఒక మోటార్ సైకిల్ తీసుకొని రావడం జరిగింది. దాని మీద సినిమాలు కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా అసలు ఒక సోనియో ఇటాలియానో. సోనియో అంటే కళ, ఒక ఇటాలియన్ కళ ఎలాగా ఉంటుంది అసలు. ఆత్మనిర్భర్ భారత్, అట్లనే ఆత్మనిర్భర్ ఇటలీ ఎప్పట్లో భూమ్ అనమాట. ఈ ఇటలీకి భూమ్ రావడానికి కారణం ఎవరంటే ఇక ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అమెరికన్స్ వీళ్ళకు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు సరైన ప్లేస్లో సరిగ్గా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకు డబ్బులు అనేది రిటర్న్ రావడం అనేది జరిగింది. దాని తర్వాత మీకు తెలుసు వెస్పా ఎంత వరల్డ్ వైడ్గా ఎందుకు ఫేమస్. వెస్పా అంటే ఏంటంటే ఇటాలియన్ భాషలో వెస్పా అంటే కానీ వాస్ప్స్, ఇంగ్లీష్లో వాస్ప్స్ అంటారు. తెలుగులో వచ్చేసరికి మనకి కందిరీగ లాగా సౌండ్ చేస్తుంది కాబట్టి దానికి వెస్పా అనే పేరు వచ్చింది. ఏంటంటే ఇట్స్ ఎమోషనల్ స్టోరీ. ఇటలీలో ఉన్న స్టోరీలు ఏంటంటే ఎమోషనల్గా ఉంటాయి. సో ఇండియాకి ఎంతో దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ వాళ్ళకు మనకు మధ్య కలర్ తేడా తప్పితే మనుషుల్లో భావజాలాలు అన్నీ ఒకటేలాగా ఉంటాయి. నెక్స్ట్ ఇటలీ ఏం ఫేమస్ అంటే అందరికీ తెలియకపోయినా చాలామందికి తెలుసు. ఫెర్రారీ వినే ఉంటారు, లంబోర్గిని వినే ఉంటారు, డుకాటి వినే ఉంటారు. ఇంకా ఏమున్నాయంటే ట్రాక్టర్స్ రెడీ చేస్తారు వీళ్ళు, ట్రాక్టర్ ట్రాన్స్మిషన్స్. ఇంకా వీళ్ళు రెడీ చేసేటి, ఇంకా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ వచ్చేసి ఫియట్ కార్స్ రెడీ చేస్తారు. ఇంకా ఆల్ఫా రొమాయో అని కార్స్ రెడీ చేస్తారు. అగస్టా వెస్ట్లాండ్ అనేసి హెలికాప్టర్స్ మన వాళ్ళు స్కామ్ కూడా చేశారు కదా అప్పట్లో. అగస్టా వెస్ట్లాండ్ సోనియా గాంధీ ప్రభుత్వంలో అప్పుడప్పుడు స్కామ్ జరిగినట్టు గుర్తేం లేదు, మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నార్త్ అండ్ సౌత్ ఇటలీ. ఏ ఫేమస్ సిటీలు ఇటలీలో బాగా ఫేమస్ సిటీలు ఏంటంటే రోమ్, మిలాన్, నేపిల్స్, ఇంగ్లీష్లో నేపిల్స్ అంటారు, నాపోలి అనేసి ఇటాలియన్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే కానీ మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో పిలుచుకుంటారు అనమాట పేర్లన్నీ. సో ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. పేర్లన్నీ ఇటాలియన్ లాంగ్వేజ్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిలానో అంటారు, రోమ్ని రోమా అంటారు, నేపిల్స్ని నాపోలి అంటారు, ఫ్లోరెన్స్ని వచ్చేసి ఏమంటారంటే ఫిరెన్సే అంటారు. ఫిరెన్స్కి సంబంధం ఏంటారా బాబు అంటే చెప్తాను కదండి. ఫ్లోరెన్స్ అంటే ఫ్లవర్ బడ్ నుంచి ఫ్లవర్ లాగా ఫ్లవర్ బడ్స్ ఉంటాయనేసి. ఫిరెన్సే అంటే ఇటాలియన్ భాషలో ఫ్యోరే అంటే ఫ్లవర్ అనమాట. దానికి ఇక్కడ నీకు ఫ్లవర్స్ బాగా ఉంటాయి అనమాట. నీకు ఇక్కడ ఫ్లవర్ బడ్డింగ్స్ కానీ. ఈ ఊరి సింబల్ వచ్చేసి నీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం చూసుకున్నట్టయితే పూర్ణ కుంభం ఉన్నట్టు ఈ నేనున్న రీజన్ సింబల్ ఏంట్రా అంటే కానీ జీల్లీ అంటారు అనమాట. ఫ్లవర్స్ని జీల్లీ. మోస్ట్ థింగ్ ఏంటంటే కానీ ఇటలీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ ద పూర్ పీపుల్. అంటే ఇటలీ వచ్చేసి ధనముల సొత్తు అనమాట. ధనవంతుల కోసం చేయబడిన దేశం. లగ్జూరియస్ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే వీళ్ళు వాడరా అంటే వీళ్ళు వాడరు అన్నమాట. ఇటలీలో ఫెరారీ కార్లు రెడీ చేస్తారు కానీ ఇటలీలో కావాలి, బయట వాళ్ళ కోసం రెడీ చేస్తారు. దేశంలో వచ్చేసి దే మేడ్ ఎవ్రీథింగ్ బ్రాండ్. ఏదైనా సరే వాళ్ళు బ్రాండ్ కిందికి తీసుకొని వచ్చేసి లగ్జూరియస్ ఐటమ్ కిందకి బయట పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్స్ తీసుకున్నట్టయితే కానీ మీరు గుచ్చి వినే ఉంటారు. గుచ్చి బ్యాగ్స్, ప్రాడా బ్యాగ్స్. మా భార్య వచ్చేసి ఫ్యాషన్ డిజైన్. సో
ఫస్ట్ టైం ఒక ప్రాదా షాప్లోకి వెళ్ళాను. ఆమె నన్ను తీసుకెళ్ళింది ప్రాదా షాప్లోకి. వెళ్ళి తీసుకెళ్తే ఒక బ్యాగ్ చూశాను అనమాట. మాకు ఒక అక్క ఉంది బెంగళూరులో. ఆ అక్కగారు వచ్చేసి ఒక బ్యాగ్ కొన్నామని చెప్పారు. ఆ బ్యాగ్ కొనడానికని వెళ్తే ఆ బ్యాగ్ ధర వాడు 5 లక్షలు చెప్పాడు. యబ్బా, బ్యాగ్ ధర 5 లక్షలా? ఓహో బాగుంది ఇది వ్యవహారం అనుకున్నా. దాని తర్వాత మా కొడుకు బూట్లు కొనాలండి. బూట్ల దగ్గర పోతే ప్రాదా ఇవి స్పెషల్ డిజైన్ చూసి 7 లక్షలు అని చెప్పారు. అబ్బాయి ఇదంతా మన వ్యవహారం కాదులని చెప్పేసి నేను ఆ షాప్లో కూడా ఉండలేదు. పట్టు మనం ఆ షాప్కి వెళ్తే ఎన్ని బ్యాగులు ఉన్నాయో తెలుసా? 6 బ్యాగులు 2 జతల బూట్లు అంతే. షాప్ ఎంత ఉండిద్ది అనుకున్నావు? అబ్బాయి 400 స్క్వేర్ మీటర్స్ పెద్దది, సెంటర్లో ఉందన్నమాట. సో లేని దానికి వాళ్ళు హంగులు పూసి కొత్త రకాల పేర్లు చెప్పి అమ్మడంలో ఇటాలియన్స్ దిట్టాలన్నమాట. అందరూ అనుకుంటుంటారు, ఏమంటుంటారు, ఇండియా ఈజ్ నాట్ ఫర్ ద బిగినర్స్ అని. ఇటలీకి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరు బిగినర్స్, ఎవరు ఏం కథ అనేది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక పీసా కూడా చాలా అద్భుతమైన సిటీ. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని మీరు వినే ఉంటారు. అలాగే చాలా ఉంటాయి అన్నమాట. మొన్న అన్వేషణ వచ్చాడు కదా, అన్వేషణ ఇటలీకి వచ్చాడు, నన్ను కలవకుండా పోయాడు. సారీ, నేనే అన్వేషణ నన్ను కలవకుండా పోయాను. అన్న మొన్న ఫ్లోరెన్స్కి వచ్చాడు అన్న. నేను అన్న కామెంట్ పెట్టాను, బట్ కాకపోతే అన్న ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి నథింగ్ కెన్ డూ. సరే, అన్న వచ్చేసి చిన్న దేశాలు. ఇటలీలో ఇంకొక అద్భుతం ఏంటంటే, కానీ ఇటలీలో 2 దేశాలు, ఇటలీ ఒక దేశం, అందులో 2 దేశాలు ఉన్నాయి. ఏంటి, ఒకటి ఏంటంటే వాటికన్ సిటీ, అతి చిన్న దేశం. దానికంటే ఇంకొంచెం పెద్దమైన దేశం ఏంటంటే సాన్ మరీనో. ఇంకా ఇటలీకి వచ్చేసరికి 3 ఐలాండ్స్, మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి మనకు. అండమాన్ లక్షద్వీప్స్ ఎలాగ ఉంటాయో అట్లాంటి అండమాన్ ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్కి వచ్చేసరికి లక్షద్వీప్స్, కిందికి వచ్చేసరికి మనకు రామేశ్వరం, పంబన్ ఐలాండ్ లాంటిలా ఉన్నట్టు. సిసిలీ ఒక ఐలాండ్, ప్లస్ ఎల్బా, సర్దేనియా అనే ఒక ఐలాండ్ ఉంది. సో ఇంకొక విషయం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటలీలో హెల్త్ సిస్టమ్కి వచ్చేసరికి నీకు నార్త్లో బాగా డెవలప్గా ఉంటుంది, సౌత్లో డెవలప్గా ఉండదంటే ఉంటుంది, కానీ మరీ అంత ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా దెబ్బ తగిలి చిన్న విషయాలకు కూడా ఇక్కడ నీకు అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. తల నొప్పిస్తున్నా కానీ అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. లేదా ఇంట్లో ఏదన్నా చిన్న తగిలి కింద పడిపోయినారంటే కానీ దే కాల్ టు ద అంబులెన్స్. అంటే కాల్ చేసిన తర్వాత అంబులెన్స్ ఎంతకు వస్తుంది, ఎంతసేపటికి వస్తుంది అంటే, నార్త్ ఇటలీలో అయితే ఒక రేంజ్ ఉంటుంది, సౌత్ ఇటలీలో అయితే ఒక రేంజ్ ఉంటుంది. నేను 2 చోట్ల చూశాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ అప్పుడు అర్థమైంది అనమాట. మా అత్తగారు ఊరికి వెళ్ళినప్పుడు వాడు ఎవడో బాగా డ్రగ్స్ తీసుకొని కింద పడిపోయి నా మీద పెద్ద స్పైడర్స్ ఎక్కుతున్నాయి అవి ఇవని మా అందరినీ భయపెడుతుంటే, మా బామ్మర్ది నేను అక్కడికి రావడంతో అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశాం. మా భార్య గారి వాళ్ళు వచ్చేసి సౌత్ ఇటలీ. అక్కడ వచ్చేసి నీకు అంబులెన్స్ రావడానికి దాదాపు 30 నుంచి 40 నిమిషాలు టైం పట్టింది. ఇక్కడ నార్త్ ఇటలీకి వచ్చేసరికి నీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎప్పుడు అని చెప్పను కానీ, నువ్వు ఉన్న లొకేషన్ బట్టి నీకు దగ్గర ఒక 5 to 15 minutes మ్యాక్సిమం 15 minutes అంబులెన్స్ విల్ బి రెడీ అట్ యువర్ హోమ్. సో దాని వరకు మనం ఒప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇటలీ కాదు కానీ ఇన్ జనరల్ ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ విద్యా వైద్య యూరోప్లో అనేటివి నీకు ఫ్రీగా దొరుకుతాయి. ఫ్రీ అంటే ఎవరికంటే వాళ్ళకి కాదు, ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మాత్రం నీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ నీకు ఏదైనా జబ్బు రాని, ఎంత జబ్బు అయినా రాని కానీ నీకు హాస్పిటల్ వస్తుంది. మరి మందులకి ఏంటి పరిస్థితి, ఫార్మసిస్టుల దగ్గరికి తీసుకోవాలి కదా అంటే, నీకు ఒక పాన్ కార్డ్ లాగా ఉంటుంది అనమాట. యూరోప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సింది. యూరోప్ ఇన్ జనరల్, అది ఇటలీ కావచ్చు. ఇటలీలో అయితే కోడిచి పిస్కాలే అంటారు, స్పెయిన్లో అయితే నీ నెంబర్ అంటారు, మరి జర్మనీలో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక కోడిచి పిస్కాలే అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఉండటం వల్ల ఏంటంటే కానీ నీకు ప్రతి ఒక్క యాక్టివిటీ ట్రాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకున్నావు అనుకో, కోడిచి పిస్కాలే పెట్టాల్సి వస్తుంది. సూపర్ మార్కెట్లకు అప్పుడు పోయినప్పుడు కాదు, బట్ ఈవెన్ సూపర్ మార్కెట్లకు పోయినప్పుడు కూడా నువ్వు సూపర్ మార్కెట్ కార్డు తీసుకుంటావు. లైక్ మనకు ఇండియాలో అయితే రిలయన్స్ కార్డులు ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్కి ఒక కార్డు ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్ కార్డు తీసుకునేటప్పుడు మన పాన్ కార్డు ఇస్తాం కదా, సో ఎవ్రీథింగ్ విల్ బి రిజిస్టర్డ్. గ్వార్డియా ది ఫినాన్స్ అంటారు అనమాట. మన దగ్గరకు వచ్చేసరికి రెవెన్యూ పోలీసులు, వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటారు కదా, అటువంటి వాళ్ళు అనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియకుండా అయితే ఏం జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ సచ్ థింగ్స్ ఇన్ ఇటలీకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక గమ్మత్తైన విషయం మీతో
పంచుకోవడం జరుగుతుంది. మందు సిగరెట్ నువ్వు తాగుతావా? మనకు అన్ని అలవాట్లు ఉంటే ఇంకేం లేదు కానీ మనకు అట్లాంటి అలవాట్లు ఏం లేవులే కానీ పరమేశ్వరుని దయా కృపా కటాక్షలతో నాకు అటు అలవాట్లు లేవు. ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే కానీ నీకు ఇక్కడ మందు ఎక్కడ కావాల్సింది దొరుకుతుంది. ఎక్కడ కావాల్సిన అంటే ఇంట్లో ఇంటి బయట బార్లో దొరుకుతుంది, లేదా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, చిన్న స్టోర్లో దొరుకుతుంది, పెద్ద స్టోర్లో దొరుకుతుంది, పక్కనున్న స్టోర్లో దొరుకుతుంది, ఈ పక్కన ఉన్న స్టోర్లో దొరుకుతుంది. సరే మరి సిగరెట్ల పరిస్థితి ఏంటంటే కానీ సిగరెట్లు మాత్రం దొరకవు అనమాట. క్వైట్ ఆపోజిట్. ఇండియాలో నీకు మందు షాప్లో మాత్రమే దొరుకుతుంది కదా, అలాగనే ఇటలీలో కూడా నీకు సిగరెట్ షాపుల్లో దొరుకుతుంది. అంటే ఏంటి, సిగరెట్లు అమ్మడం మాత్రం ఇక్కడ చాలా పద్ధతిగా జరుగుతుంది అనమాట. ఎవరికంటే వాళ్ళకి అమ్మరు. జస్ట్ నీకు పాన్ కార్డు ఉంటే మాత్రమే సిగరెట్లు అమ్ముతారు. పాన్ కార్డు లేకపోతే నీకు సిగరెట్లు అమ్మరు. సో సిగరెట్ల మీద నీకు ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నీకు మందు మీద వీళ్ళు తక్కువ సంపాదిస్తారు ఇటలీలో. ఈ సిగరెట్ల మీద మాత్రం చాలా డబ్బులు బాగా ఆర్జిస్తారు. దీనిపైన నేను ఒక చిన్న స్టడీ చేశాను. ఏంటంటే కానీ నీకు చూసుకున్నట్టయితే మన ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అది ఈ మందు ఎంత తాగుతారు, మహా అంటే 1 లీటర్ తాగుతారా, వాటికి అయిపోతుంది వాళ్ళ స్టోరీ. 1 లీటర్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, 500 to 600, మేబీ బ్రాండ్ ఒక 2000 3000 ఉంటుంది. కానీ సిగరెట్ల పరిస్థితి అలాగదనమాట. 10 నిమిషాలు కోటి బీకే వాళ్ళు ఉంటారు, గంట కోటి బీకే వాళ్ళు ఉంటారు. ఒక సిగరెట్ 20 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ ఇంకా నీకు రోజుకి వచ్చేసరికి సిగరెట్ల మీద 100 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ దాని మీద ట్యాక్స్ ఎంత వేస్తారు తెలుసా? ఇటలీ వాళ్ళు 50 to 60% ట్యాక్స్ ఉంటుంది. అంటే 100 రూపాయలు నువ్వు సిగరెట్లు ఖర్చు పెడితే 60 రూపాయలు నీకు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తారనమాట. సో మందు మీద మన వాళ్ళు తక్కువ సంపాదిస్తారు. వీళ్ళు ఎక్కడ సంపాదించాలో బాగా తెలుసు అనమాట. సో పాయింట్ ఏంటంటే అది సిగరెట్లు ఇక్కడ రెగ్యులరైజ్. మనకు మందు షాపులు ఎలా ఉంటాయో, మందు షాప్లో మందు ఎట్లా అమ్ముతారో ఇక్కడ సిగరెట్ షాపుల్లో మాత్రమే సిగరెట్లు అమ్ముతారు. దానికంటూ స్పెషల్ లైసెన్స్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. చెప్పుకున్నట్టుగానే ఇంకా నీకు టబాకీలు అనేసి ఉంటాయి అన్నమాట. మన దగ్గర ఇండియాలో వైన్ షాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ టబాకీ షాప్స్ అంటారు. టబాకీ అంటే టొబాకో అమ్ముతారు, నాట్ జస్ట్ టొబాకో. అక్కడ నీకు లాటరీ టికెట్లు, రెవెన్యూ స్టాంపులు, ఇక నీకు ఈ పని చేయకూడదు అంటే ప్రతి ఒక్కటి నీకు అక్కడ దొరుకుతుంది. బెట్టింగ్లు, జోదం ఆడటం, ఏమైనా చేయొచ్చు నువ్వు ఆ షాప్లో. ఏమైనా అంటే జస్ట్ వాళ్ళు పర్మిట్ అలో చేసినట్టు గంజాయి కూడా దొరికిద్దిరా బాబు. లిటరల్గా తాగాలనుకున్న వాడికి. అంటే మీరు తాగమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. బట్ కాకపోతే వాళ్ళు ఎలా సంపాదిస్తారంటే ఇట్లా జూదర్ల మీద, అలవాటు పడిన వాళ్ళ మీద నీకు ఇటలీ వాళ్ళు బాగా సంపాదించడం జరుగుతుంది అనమాట. మన వాళ్ళు ఏంటంటే చాలా మంచి వాళ్ళు కాబట్టి అట్లాంటివి లేకుండానే చేస్తారు. బట్ కాకపోతే దురదృష్టవశాత్తు జరుగుతూనే ఉంటాయి. దాని గురించి మీకోసం అని స్పెషల్ వీడియో తీసుకొని వస్తాను. ఒక షాప్లోకి వెళ్ళి లైవ్గా చూపిస్తాను అనమాట అసలు ఎట్లా ఉంటుంది. అట్లా మన దగ్గర కూడా అలాంటి సిస్టమ్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. బాలూస్ ఇటాలియన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్. బాయ్ బాయ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఓ సిగరెట్ అంటే ఇచ్చాడు. జుంకు చక్క దుంకు చక్క జుంకు చక్క జుంకు చక్క అని ఇల్లు మొత్తం కాదు.